జస్ట్ అట్లా చూస్తూ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వేసుకోవడానికి వాటికి ఉండాలి కదా అయ్యా అని ఒకటి ఓడ్రా ఇది కనిపెట్టింది అరే రండిరా వీడిని తీసుకురండి రా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా లేదా జగన్ బొమ్మ పెట్టుకుని ఈ దేశంలో ఈ రాష్ట్రంలో తిరిగే పరిస్థితి లేకుండా చేయాలని చెప్పని అడ్డగోలుగా పోలీసులను వాడతాం. ఈ రాష్ట్ర డీజీపీ గారిని కూడా ప్రశ్నిస్తున్నాను. ఇవాళ మీరు ఇన్ని తప్పుడు కేసులు రీఇన్వెస్టిగేషన్ మళ్ళీ ఓపెన్ చేసి ముద్దాయిలుగా మీరు పెడుతున్నారు కదా. పాత ఎస్ఐల్ని కానీ పాత సిఐల్ని కానీ ఎవరినన్నా మీరు సస్పెండ్ చేశారా, రిమూవల్ ఫ్రమ్ జాబ్ తీశారా? ఎవరో తప్పుడు ఉద్యోగం చేశావు కదరా అని చెప్పని ఒక్కడన్నా మీరు చర్యలు తీసుకున్నారా? తీసుకోరు. ఎందుకు తీసుకోరంటే మీరు చేసే దొంగ పనులు కాబట్టి. తీసుకుంటే చెప్పాలి కదా, మీ వ్యవస్థ తప్పుడు వ్యవస్థ అయిందని, మీ వ్యవస్థలోని కొంతమంది వ్యక్తులు తప్పుడుతనంగా ప్రవర్తించారన్నప్పుడు చర్యలు తీసుకోరా అని అడుగుతున్నాను. తీసుకోకుండా ఇట్లా కేసులు పెట్టి దుర్మార్గంగా ఒక మనిషి మీద 10 కేసులు 15 కేసులు ఎఫ్ఐఆర్లు కడతారు, దాన్ని కోర్టుకు పంపరు, ఆన్లైన్లో అప్లోడ్ చేయరు. అంటే ఎంత పోలీసు వ్యవస్థని పతనావస్థకి తీసుకెళ్తున్నారు. ఇవాళ డీజీపీ గారు కానీ లేదా డిఐజీలు కానీ ఎస్పీలు కానీ ఈ రకమైనటువంటి లోపభూయిష్టంగా పోలీసు వ్యవస్థను అడ్డగోలుగా నడిపే పరిస్థితి వస్తే ఖచ్చితంగా ఎవరైతే వాళ్ళ గన్నవరంలో 8 మందిని వాళ్ళు అరెస్ట్ చేసి అమాయకులను తీసుకొచ్చారో వీళ్ళందరి మీద మళ్ళీ ఇంకా 10-15 కేసులు పెట్టడానికి కూడా ప్రయత్నం జరుగుతుందని చెప్పని పోలీసుల్లోనే ఎందుకు మమ్మల్ని ఇట్లా పోలీసు వ్యవస్థను దిగజారుస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. మాతో అన్యాయాలు పాపాలు చేస్తున్నారు. పాత రోజుల్లో ఎవరినన్నా ముద్దాయి అంటే క్రైమ్లో లేని వాడిని ముద్దాయిని చేయాలంటే అల్లల్లాడిపోయేవాళ్ళు. కాకి యూనిఫామ్ వేసుకుని పొరపాటును కూడా తప్పులు చేసేవాళ్ళు కాదు. కానీ ఇవాళ కాకి యూనిఫామ్ వేసుకుని పాపాలు తప్పులు చేసి తప్పుడు కేసులు కట్టే పరిస్థితుల్లో వ్యవస్థను నడపటం ఈ ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టింది. ఖచ్చితంగా ఇవాళ అంటున్నారు కదా, ఇవాళ మీరు కోర్టు క్రైమ్ సీసీ నంబర్ పడలేదు కోర్టులో అని చెప్పని మళ్ళీ ఛార్జ్షీట్ వెనక్కి తెచ్చుకుని మీరు చేస్తున్నారు కదా. భవిష్యత్తులో ఈ అధికారులందరూ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. చంద్రబాబు ఎన్నాళ్ళు ఉంటాడు? ఎవరికి అధికారం శాశ్వతం కాదు. అధికారం అయిన తర్వాత కొత్త ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం మారినప్పుడు ఖచ్చితంగా ఎవరైతే ఇవాళ తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా మారి కాకి బట్టలతో పసుపు చొక్కా వేసుకున్నట్టుగా ఉద్యోగం చేస్తారో, పైన కాకి చొక్కా లోపల పసుపు బనీను పసుపు అండర్వేర్ వేసుకుని పనిచేస్తున్నారో ఖచ్చితంగా మీరు బాధ్యత పడాల్సి వస్తుంది. మీరందరూ కూడా చట్టరీత్యా డిపార్ట్మెంట్ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా లేదా జగన్ బొమ్మ పెట్టుకుని ఈ దేశంలో ఈ రాష్ట్రంలో తిరిగే పరిస్థితి లేకుండా చేయాలని చెప్పని అడ్డగోలుగా పోలీసులను వాడతాం. ఈ రాష్ట్ర డీజీపీ గారిని కూడా ప్రశ్నిస్తున్నాను. ఇవాళ మీరు ఇన్ని తప్పుడు కేసులు రీఇన్వెస్టిగేషన్ మళ్ళీ ఓపెన్ చేసి ముద్దాయిలుగా మీరు పెడుతున్నారు కదా. పాత ఎస్ఐల్ని కానీ పాత సిఐల్ని కానీ ఎవరినన్నా మీరు సస్పెండ్ చేశారా, రిమూవల్ ఫ్రమ్ జాబ్ తీశారా? ఎవరో తప్పుడు ఉద్యోగం చేశావు కదరా అని చెప్పని ఒక్కడన్నా మీరు చర్యలు తీసుకున్నారా? తీసుకోరు. ఎందుకు తీసుకోరంటే మీరు చేసే దొంగ పనులు కాబట్టి. తీసుకుంటే చెప్పాలి కదా, మీ వ్యవస్థ తప్పుడు వ్యవస్థ అయిందని, మీ వ్యవస్థలోని కొంతమంది వ్యక్తులు తప్పుడుతనంగా ప్రవర్తించారన్నప్పుడు చర్యలు తీసుకోరా అని అడుగుతున్నాను. తీసుకోకుండా ఇట్లా కేసులు పెట్టి దుర్మార్గంగా ఒక మనిషి మీద 10 కేసులు 15 కేసులు ఎఫ్ఐఆర్లు కడతారు, దాన్ని కోర్టుకు పంపరు, ఆన్లైన్లో అప్లోడ్ చేయరు. అంటే ఎంత పోలీసు వ్యవస్థని పతనావస్థకి తీసుకెళ్తున్నారు. ఇవాళ డీజీపీ గారు కానీ లేదా డిఐజీలు కానీ ఎస్పీలు కానీ ఈ రకమైనటువంటి లోపభూయిష్టంగా పోలీసు వ్యవస్థను అడ్డగోలుగా నడిపే పరిస్థితి వస్తే ఖచ్చితంగా ఎవరైతే వాళ్ళ గన్నవరంలో 8 మందిని వాళ్ళు అరెస్ట్ చేసి అమాయకులను తీసుకొచ్చారో వీళ్ళందరి మీద మళ్ళీ ఇంకా 10-15 కేసులు పెట్టడానికి కూడా ప్రయత్నం జరుగుతుందని చెప్పని పోలీసుల్లోనే ఎందుకు మమ్మల్ని ఇట్లా పోలీసు వ్యవస్థను దిగజారుస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. మాతో అన్యాయాలు పాపాలు చేస్తున్నారు. పాత రోజుల్లో ఎవరినన్నా ముద్దాయి అంటే క్రైమ్లో లేని వాడిని ముద్దాయిని చేయాలంటే అల్లల్లాడిపోయేవాళ్ళు. కాకి యూనిఫామ్ వేసుకుని పొరపాటును కూడా తప్పులు చేసేవాళ్ళు కాదు. కానీ ఇవాళ కాకి యూనిఫామ్ వేసుకుని పాపాలు తప్పులు చేసి తప్పుడు కేసులు కట్టే పరిస్థితుల్లో వ్యవస్థను నడపటం ఈ ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టింది. ఖచ్చితంగా ఇవాళ అంటున్నారు కదా, ఇవాళ మీరు
కోర్టు క్రైమ్ సీసీ నంబర్ పడలేదు కోర్టులో అని చెప్పని మళ్ళీ ఛార్జ్ షీట్ వెనక్కి తెచ్చుకుని మీరు చేస్తున్నారు కదా. భవిష్యత్తులో ఈ అధికారులందరూ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. చంద్రబాబు ఎన్నాళ్ళు ఉంటాడు? ఎవరికి అధికారం శాశ్వతం కాదు. అధికారం అయిన తర్వాత కొత్త ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం మారినప్పుడు ఖచ్చితంగా ఎవరైతే ఇవాళ తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా మారి కాకి బట్టలతో పసుపు చొక్కా వేసుకున్నట్టుగా ఉద్యోగం చేస్తారో, పైన కాకి చొక్కా లోపల పసుపు బనీను పసుపు అండర్వేర్ వేసుకుని పనిచేస్తున్నారు, ఖచ్చితంగా మీరు బాధ్యత పడాల్సి వస్తుంది. మీరందరూ కూడా చట్టరీత్యా డిపార్ట్మెంట్ పరంగా